హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నా పేరు ఆదర్శ్. సెకండ్ లాక్డౌన్లో కాలేజ్ హాస్టల్ నుండి ఇంటికి వచ్చేసి ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతూ ఉండేవాడిని. కానీ ఆ లాక్డౌన్లో నేను ఫేస్ చేసిన ఒక భయంకరమైన సిచ్యువేషన్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సెకండ్ లాక్డౌన్లో ఇంటికి వెళ్ళాక నేను ఎప్పటిలాగే ఒకరోజు అర్ధరాత్రి 3:30 వరకు ఏదో వెబ్ సిరీస్ చూస్తూ అలానే పడుకుండిపోయాను. పొద్దున్నే లేచేసరికి 10 గంటలయింది. ఇంట్లో చూస్తే ఎవ్వరూ లేరు. ఎక్కడికి వెళ్ళారో కాల్ చేద్దామని నా రూమ్కి వచ్చాను. అప్పుడు నా రూమ్ విండో నుండి మా పక్కింట్లో చాలామంది ఉన్నట్టు కనిపించింది. మా పేరెంట్స్ కూడా అక్కడే ఉన్నారు. వెళ్ళి ఏంటా అని చూసేసరికి మా పక్కింట్లో ఉండే కుమారి ఆంటీ ఉరి వేసుకుని చనిపోయింది. నిజానికి నాకు డెడ్ బాడీస్ చూడాలంటే కొద్దిగా భయం. అందుకే అక్కడ ఉండలేక ఇంట్లోకి వచ్చేసాను. నాకెందుకో ఆమె చనిపోతే పెద్దగా బాధ అనిపించలేదు. బహుశా నాతో ఆమె బిహేవియర్ బాగుండేది కాదు. అందుకే ఏమో 2 వారాల తర్వాత ఒక అర్ధరాత్రి 2 గంటలకి నా ఫ్రెండ్తో ఏదో సీరియస్గా చాట్ చేస్తూ ఉన్నాను. అప్పుడే కుమారి ఆంటీ ఇంట్లో నుండి ఏదో శబ్దం రావడం మొదలైంది. నాకు ఆ సౌండ్ చాలా డిస్టర్బింగ్గా అనిపించింది. పైకి లేచి విండో ఓపెన్ చేసి చూశాను. ఆ ఇంటి కిచెన్లో ఎవరో ఒక ఆవిడ ప్లేట్స్ అన్నీ కడుగుతూ ఉన్నారు. ఆమె వేసుకున్న నైటీ చూడగానే అది కుమారి ఆంటీ అనుకున్నాను. కానీ కుమారి ఆంటీ చనిపోయింది కదా, మరి ఈమె ఎవరు అని నేను విండోకి కొంచెం దగ్గరగా వెళ్ళి చూశాను. వెంటనే గట్టిగా గాలి వీచడంతో విండో డోర్స్ అన్నీ క్లోజ్ అయ్యి వెంటనే ఒక్కసారిగా ఓపెన్ అయ్యాయి. కానీ ఇందాక కనిపించిన ఆమె ఇప్పుడు అక్కడ లేదు. ఆ కిచెన్లో ప్లేట్స్ కూడా ఎక్కడ ఉన్నవి అక్కడే ఉన్నాయి. వెంటనే భయంగా విండో క్లోజ్ చేసి బెడ్షీట్ నిండా కప్పుకొని పడుకున్నాను. కానీ నా మనసులో ఏవేవో ఆలోచనలు. అది ఖచ్చితంగా కుమారి ఆంటీయేనా, లేక నేను భ్రమపడ్డానా నాకే తెలియట్లేదు. అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయింది. ఊపిరి తీసుకోవడం కష్టం అవుతోంది. నా గుండె చప్పుడు నాకే తెలుస్తోంది. కాసేపు అలానే ఉండిపోయాను. కానీ మళ్ళీ అదే శబ్దం రావడం స్టార్ట్ అయింది. కానీ ఈసారి మా ఇంటి కిచెన్లోంచి వస్తోంది. నేను మెల్లిగా బెడ్షీట్ తీసి పైకి లేచాను. బహుశా అది మా అమ్మ కావచ్చు. అయినా ఈ టైంలో కిచెన్లో అమ్మ ఏం చేస్తుంది అనుకుని గట్టిగా అమ్మా నువ్వేనా అని అరిచాను. కానీ కిచెన్లోంచి ఏం రిప్లై రాలేదు. నా రూమ్ డోర్ ఓపెన్ చేశాను. ఇల్లంతా లైట్స్ ఆఫ్ చేసి ఉండడం వల్ల నాలో భయం ఇంకా పెరిగిపోతుంది. కానీ సౌండ్ మాత్రం ఆగట్లేదు. అప్పుడే నాకు మా పేరెంట్స్ ఇంట్లో లేరు కదా, పని మీద మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి లేట్ అవ్వడంతో నైట్ అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు నేను ఒక్కనే ఇంట్లో ఉన్నా అని గుర్తొచ్చింది. నాకేం చేయాలో తెలియట్లేదు. కిచెన్లో వస్తువులు ఒక్కోటి హాల్లోకి వచ్చి పడుతున్నాయి. వాటి నుండి వచ్చే శబ్దానికి నా ఊపిరి ఆగిపోతుంది. నేను కొంచెం ముందుకెళ్ళి కిచెన్లోకి తొంగి చూడబోతుంటే ఏదో నీడ నాకు కిచెన్లో కనిపించింది. బయటికి పారిపోదామంటే నేను ఆ కిచెన్ డోర్ని క్రాస్ చేయాలి. నాకంత ధైర్యం లేదు. ఆ నీడ కిచెన్లో నుండి బయటికి వస్తోంది. నేను వెంటనే పక్కన ఉన్న ఒక రూమ్లోకి వెళ్ళి గట్టిగా లాక్ చేసుకున్నాను. ఎవరో రూమ్ డోర్ దగ్గరికి వస్తున్నట్టు అనిపించింది. రూమ్ బయట నుండి గట్టిగా కొడుతున్నారు. లాక్ తీయడానికి ట్రై చేస్తున్నారు. డోర్ పగిలిపోయేలా ఉంది. వెంటనే నేను డోర్కి అడ్డుగా ఆ రూమ్లో ఉన్న టేబుల్స్ కుర్చీలు పెట్టేసి రూమ్లో లైట్స్ అన్నీ ఆన్ చేసి ఒక మూలకి వెళ్ళి కూర్చున్నాను. అప్పుడు నా మనసులో ఒకటే ఆలోచన, పొద్దున ఎప్పుడవుతుంది అని. రూమ్ బయట సౌండ్స్ సడన్గా ఆగిపోయాయి. నేను కాస్త ఊపిరి పీల్చుకొని అలానే దాదాపుగా 2 గంటలు అక్కడే భయంతో కూర్చున్నాను. ఆ 2 గంటలు నిశ్శబ్దంలో నాకు నరకం కనపడింది. కాసేపు అయ్యాక నేను మెల్లిగా లేచి అడుగులో అడుగేస్తూ డోర్ దగ్గరికి వచ్చి
డోర్కి అడ్డుగా పెట్టిన కుర్చీలు తీసేసి డోర్కి నా తల ఆనించి రూమ్ బయట హాల్లో ఏమవుతుందో వినడానికి ట్రై చేస్తున్నాను. కానీ నాకు ఏం వినిపించట్లేదు. అప్పుడే నేనున్న రూమ్లో లైట్స్ ఆన్ ఆఫ్ అవ్వడం స్టార్ట్ అయింది. అలా అవ్వడం నాకు అస్సలు నచ్చలేదు. లైట్ ఒక్కసారిగా సడన్గా పగిలిపోయింది. రూమ్ అంతా చీకటిగా అయిపోయింది. నేను మెల్లిగా డోర్ నుండి పక్కకి చూస్తూ వెనకకి జరుగుతున్న నాకు ఏదో తలకి తగిలింది. ఒక్క సెకండ్ అలా ఆగిపోయాను. మెల్లిగా వెనక్కి తిరిగి పైకి చూశాను. అక్కడ విండోలో నుంచి వచ్చే లైట్లో ఫ్యాన్కి కట్టి ఒక ఉరితాడు కనిపించింది. నేను దాన్ని చూస్తూ బిగుసుకుపోయాను. అంతే, నా నోటి నుండి మాటలు రావట్లేదు. ఆ ఉరితాడు ముందుకి వెనక్కి ఊగుతూ ఉంది. దాన్ని చూస్తుంటే నా బాడీలో ప్రతి పార్ట్ భయంతో వణికిపోతుంది. ఇక వెంటనే నేను డోర్కి అడ్డుగా పెట్టినవన్నీ స్పీడ్గా తీసి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను. కానీ డోర్ని ఎవరో అవతల నుండి లాక్ చేశారు. ఓపెన్ చేయడానికి చాలా ట్రై చేశాను, కానీ డోర్ ఓపెన్ అవ్వట్లేదు. కానీ ఫ్యాన్కి ఉన్న ఉరితాడును చూస్తుంటే అక్కడ కుమారి ఆంటీయే కనిపిస్తోంది. అదృష్టానికి డోర్ ఓపెన్ అయింది. ఎలాగోలా నేను వెంటనే హాల్లోకి వచ్చేసాను. మెయిన్ డోర్ నుండి పారిపోదాం అనుకున్నాను, కానీ పెద్ద ప్రమాదం హాల్లోనే ఉంది అని అప్పుడే తెలిసింది. హాల్లోకి వచ్చిన నాకు హాల్ మధ్యలో కుమారి ఆంటీ కనపడింది. ఆవిడ నన్నే చూస్తూ ఉంది. నేను మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళాలంటే ఆ ఆత్మని క్రాస్ చేయాలి. నేను కాసేపు అలానే నిలబడిపోయాను. ఆంటీ కదలకుండా నన్ను అలానే చూస్తోంది. ఇక నేను ఎక్కువసేపు ఆ ఇంట్లో ఉండలేను. ఇక ఎలా అయినా బయటికి వెళ్ళిపోవాలని ఆంటీ ఆత్మని అస్సలు చూడకుండా మెల్లిగా ఒక్కో అడుగు వేసుకుంటూ ఆమె పక్క నుండి డోర్ దగ్గరికి వెళ్తున్నాను. కానీ ఆంటీ అక్కడే నిలబడి నేను వెళ్ళే వైపు తిరుగుతూ అలానే చూస్తుంది. నేను మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళగానే స్పీడ్గా డోర్ని ఓపెన్ చేస్తున్నా, కానీ నా చేతికి ఉన్న చెమట వల్ల డోర్ని సరిగ్గా తెరవలేకపోతున్నాను. కానీ అప్పటిదాకా కదలకుండా ఉన్న కుమారి ఆంటీ స్లోగా నా వైపుకి వస్తోంది. నేను చావు బ్రతుకులకి సరిగ్గా మధ్యలో ఉన్నాను. నా ప్రాణాలు ఆ డోర్ ఓపెన్ అవ్వడంపైనే ఉన్నాయి. నా గుండె వేగంగా పరిగెడుతుంటే గట్టిగా అరుస్తూ డోర్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఆంటీ ఆల్మోస్ట్ నా దగ్గరికి వచ్చేసింది. ఆమె తన చేత్తో నన్ను తాకబోయింది. నేను గట్టిగా డోర్ని లాగేసరికి డోర్ ఓపెన్ అయింది. ఆ డోర్ నుండి స్పీడ్గా బయటికి వచ్చేద్దామని ఒక అడుగు బయటికేశాను. కానీ ఇంకో అడుగు బయట పెట్టేలోపు నా కాలు ఆ ఆత్మ పట్టుకుంది. నేను వెంటనే గట్టిగా అరిచేశాను. ఆ తర్వాత ఏమైందో నాకు గుర్తులేదు. నన్ను ఎవరో పిలుస్తున్నట్టు అనిపించి కళ్ళు తెరిచి చూశాను. సూర్యుడి కిరణాలు నేరుగా నా మొహంపై పడ్డాయి. వెంటనే కళ్ళు మూసేశాను. ఇంతలో పక్క నుండి మా అమ్మ ఇలా అంటున్నారు, రే, ఇంట్లో పడుకోకుండా డోర్ ఓపెన్ చేసి మెట్లపైన పడుకున్నావేంట్రా? కిచెన్లో వస్తువులన్నీ హాల్లో పడేసావేంటి? ఒక్కరోజు లేకుంటే ఇల్లు పీకి పందిరేసావు కదరా అని నన్ను తిడుతోంది. కానీ నేను వెంటనే పైకి లేచాను. నాకప్పుడు నైట్ జరిగింది అంతా ఒక్కసారిగా గుర్తొచ్చింది. నా మనసులోనే అమ్మయ్యా అనుకున్నాను. ఆ తర్వాత ఆ ఆత్మ నాకు ఎప్పుడూ కనిపించలేదు. అయినా నాకు ఎందుకో ఆ ఇంట్లో ఇంకో భయం వేసేది. కుమారి ఆంటీ వాళ్ళ ఇంటి వైపు విండోని క్లోజ్ చేసి ఎప్పుడూ తెరుచుకోకుండా మేకులు కొట్టేశాను. నాకు తెలుసు ఆ విషయం మా పేరెంట్స్కి చెప్తే మొబైల్ ఎక్కువ యూజ్ చేస్తున్నందుకే ఇలా లేనివి ఊహించుకుంటున్నావని నన్నే అంటారు. అందుకే లాక్డౌన్ తీసేయగానే హాస్టల్కి వెళ్ళిపోయాను. కానీ నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఆ ఆత్మ నాకు ఎందుకు అలా కనిపించి టార్చర్ చూయించింది. నిజంగా తను నన్ను చంపాలనుకుందా లేక భయపెట్టాలనుకుందా? ఏదేమైనా ఆ రోజు జరిగిన సంఘటనని నా లైఫ్లో ఎప్పుడూ మర్చిపోను. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.